ఆ పబ్లిక్ ఇంకా చెప్పుకోనికి మస్తు ముచ్చట్లున్నాయి. కానీ ఇప్పుడు మా రాముల తాత చెయ్యాలైంది కదా, మరి మా పెద్ద మనిషి ఏ విగ్రహం ముంగట పెట్టుకున్నాడో ఓ పరైతే పిలుద్దాం పాండ్రి. ఓ పెద్ద మనిషి ఉన్నావయ్యా? అడ్డమైన తిండి తినుకుంటే లోకం అంతా గబ్బు లేపుతాడు కొడుకులు. ఇక ఇప్పుడు చూడు ఎట్లుంటుందో కథ. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టు చేస్తేనే చక్కగా అవుతారు, లేకుంటే వినరు వాళ్ళు. అగో నెత్తి మీద పిట్టగూడు జుట్టు కండ్లకు అద్దాలు పెట్టుకొని ఈ ముసలోడేమో కథలు పడుతున్నాడు కదా. హలో చెప్పిన బర్బర్, నువ్వు చెప్పిన కెమికల్ అన్ని ఒకటే సీసాలా కలిపిన. ఇట్లా గుండారకంగా తిప్పుతానా. అయినో ఎస్ 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 నువ్వు చెప్పినట్టు ఇట్లా గుండారకంగా తిప్పినా ఇప్పుడు మనం చెప్పిన వైరస్ తయారవుతుంది కదా. ఎగ్జాక్ట్లీ వాకే తిప్పుతానా, గుండారకంగానే తిప్పుతానా. ఇట్లా తిప్పాలనా? వాకే. ఓ ముసలోడా, ఎప్పటికీ పెగ్గులు కలుపుకునేటోనివి గియ్యాలేందుగా రంగు నీళ్ళు కలుపుతున్నావు, ఏంది కథ? మంచి ప్రయోగం సస్కస్ అయ్యే టయానికే ఈ టెంకాయ ముఖం దత్తాంటది. అసలు నీ ముచ్చటేంది చెప్పు, నీకేమైనా డఫ్టులు ఉన్నాయా? గా గిలాసల్లల్లా గిన్నెలల్లా సీసల్లల్లా రంగు నీళ్ళు కోసేమో ప్రయోగాలు చేస్తున్నట్టున్నావు, దేనికోసానికే? సౌసు నీకు అటెంకా చెప్తా కానీ ఊరికే నడివిట్లా కట్టెపుల్లలు పెట్టకు. ఇక ఈ ద్రావణం తయారైనట్టున్నది, కానీ ఇది సస్కస్ అయిందా కాలేదా అంటే ఎవరి మీద ప్రయోగం చేయాలి. ఎవరి మీద ప్రయోగం చేద్దాం? అబ్బా, ఇక్కడ బక్రాద్ ఉన్నది కదా, దీని మీదనే ప్రయోగం చేస్తే సస్కస్ అయిందా కాలేదా తెలుస్తుంది. ఓ ముసలాడా, నా దిక్కు చూస్తున్నావేంది? కొంపదీసి నా మీద ప్రయోగాలు చేద్దాం అనుకుంటున్నావా ఏంది? నా దగ్గరికి వచ్చినావనుకో గువ్వ వలుగుతుంది, ఏమనుకుంటున్నావో. ఇంతకు ఈ ప్రయోగాలు దేనికోసం అది చెప్పు ముందుగాల. అరే ఇప్పుడు అదేదో కర్ణపురగాసం ఐరస్ వస్తుందట కాదు పిల్ల, అది కూడా సైన్యం దగ్గరనే పుట్టిందట కదా. అవును, హెచ్ఎంపీవీ అనే వైరస్ యోకి చైనాలో చాలా మంది దావకన్లల్లో చేరుతున్నారటనే. అది కూడా సేమ్ టు సేమ్ కరోనా వైరస్ అసొంటిదే అని అంటున్నారే డాక్టర్లు. అగ్గో గందుకే ఆ సైన్యుల మీద ఒక ఐరస్ ఇడతామని నేను ఐరస్ తయారు చేస్తానా. ఇది కనుక వాళ్ళ మీద ఇడిచిపెట్టింది అనుకో, వారం రోజులనే కక్కుడు, ఏరుగుడు, తుమ్ముడు, దగ్గుడు, చలి, జ్వరంతో విపరీతమైన ఇబ్బందులు పెడుతుంది. కానీ ఇది సస్కస్ అయిందా కాలేదా తెలవాలి. ఓ తిక్కల ముసలాడా, నీకు ఏడ పని పాట లేక అన్ని తిక్క పనులు చేస్తాంటావు. అది దబ్బున వికటించి లోకమంతా చుట్టుకుంటే ఎట్లనే? అట్లెత్త తిరకాస అవుతుంది. దానికి ఇరుడు కావాలంటే కూడా మళ్ళీ నా దగ్గరికి వచ్చేటట్టే చేస్తానా. తువ్వాలనే చెప్పు పెట్టి కొట్టినట్టు చేస్తేనే ఆ సైనోడు దారిలో కత్తడు, లేకుంటే వాడేడింటాడు. అరే నీ అవ్వ, అది చైనోడు తయారు చేసిండని నువ్వెట్లా అంటావే? అది ఏ కారణాల వల్ల పుట్టుకొచ్చిందో ఎవరికెరక చెప్పు. ఎవరికెరక అని అంటాడేందే? అప్పుడు కరోనా వైరస్ పుట్టింది ఎక్కడ? చైనాలో కాదా? ఇప్పుడు వచ్చిన హెచ్ఎంపీవీ అనే వైరస్ పుట్టింది ఎక్కడ? ఆ చైనాలనే. అంటే దీన్ని బట్టి నీకు ఏమర్థం అవుతుంది? ఆ వైరస్లన్నీ తయారు చేసి లోకం మీదకి ఇడిచిపెట్టింది ఆ సైనోడే. కాబట్టి నేను ఒక వైరస్ను తయారు చేస్తా, ఆ దేశం మీదకి ఇడిచిపెడతా. దాని ఇరుగుడు కావాలంటే వాళ్ళు వచ్చి మన దేశం దగ్గరికి వచ్చి బబ్బా అని బతిలాడాలి, బిత్తం ఎత్తుకోవాలి ఆ కొడుకులు. అరే నీ అవ్వ, నువ్వు వేసే కథలు తికమాకైనాయి అనుకో అసలుకే మోసం వస్తుంది. నువ్వు లేని కథలు పడకు, ఊకో. మరి ఆ సైనోడు ఇతర రేవులకు రావాలి పిల్ల. వచ్చిరాని వత్వలను తయారు చేసినట్టే అచ్చిరాని పురుగులను తయారు చేసి దునియా మీదకి ఇడిచిపెట్టబట్టే. వానికి ఎంత బుద్ధి చెప్పాలిగా, వాడిని ఎంత రేవులకు తీసుకురావాలి నువ్వే చెప్పుగా. ఆ సంగతి దునియా మీద ఉన్న పెద్ద పెద్దోళ్ళు చూసుకుంటారు కానీ నువ్వు నీ దుకాణం బంద్ పెట్టి ఏదైనా వార్త తీసుకురాపో. ఆర్తెక్కడిది పొద్దుటి సంది ఇదే ప్రయోగాలు చేసుకుంటా కూర్చుంటుంది. అయితే కానీ ఓ పిల్ల, ఈ వైరస్ చేయబట్టి కూడా మళ్ళీ దేశం మొత్తం మీద లాక్డౌన్ పెడతారంటావా? అబ్బర పులి అంటే తోక బారడన్నట్టు చేస్తాంటారు లోకంలా. ఈ వైరస్ అంత ప్రమాదకరం ఏం కాదట. జ్వరము, జలుబు, శ్వాస సంబంధమైన సమస్యలు వస్తాయటనే. వాటి పట్ల జాగ్రత్త తీసుకుంటే సరిపోతుందని గా షైనోళ్ళే చెప్తున్నారే. అంతేనంటావా? అట్లయితే ఏంగా ఏమి కడుపులంతా గడగడ అంటుంది. కొంప తీసి నేను చేసిన ప్రయోగం నా మీద తిడగొచ్చింది. ఆగో, నువ్వు తయారు చేసిన మందు నువ్వే తాగినవా ఏంది ముసలాడా? మంది మీద ఎందుకు, నేనే తాగితే రిజల్ట్ జల్నే తెలుస్తుంది అని ఆ ప్రయోగంలో ఇది తాగినా. కానీ ఏదో తేడగొచ్చినట్టున్నది. ఓ బుజ్జాయ్, నేను దబ్బున పుట్టుక్కు అని పిసికింది అనుకో, ఆ పర్వీన్ గారి దగ్గర 50,000 రూపాయలు దాచిపెట్టిందా, అది అడకొచ్చి ముసలిదానికి అయ్యి దండం పెడతా. అమ్మర ముసలోడా, లేవ్వు అనుకుంటా దొంగ ముళ్ళలు బాగానే కట్టినట్టున్నావు కదా. గంతేనా ఇంకేమన్నా దాచినావా? దాచిన గోసిన రాచడాన్ని రారి తీసుకుపోదురు. మీ నోళ్ళమ్మ అనుకోట పానం గాబరైతుంది అంటే పాపం అనాల్సింది పోయి దొంగ ముళ్ళలు కట్టినవా, ఏడేడ కట్టినవు అని అడుగుతుంది. అలక తక్కువ అది. అయితే కానీ బుద్ధి, ఈ సంక్రాంతి పండుగకు సర్కారు
రైతు భరోసా ఇస్తా అని అంటుంది. ఆ పైసలు కూడా వచ్చేది ఉంటే అవి కూడా అడకొచ్చి ముసలిదానికి నీ దండం పెడతా. నువ్వు కాక నాకు ఎవరున్నారే దిక్కు దేశకు. పోతానా కడుపులంతా గాబర్ గాబర్ అంటుంది, లేకుంటే ఆగమేటట్టున్నది. చూసిండ్రా అనుల్లా మా ముసలోని కథ ఎట్లున్నదో. ఏదో చేద్దాం అనుకుంటాడు, అది ఇంకేదో అవుతుంది. అయినా ఈ షైనోళ్ళతోని ఎప్పటికీ ఏదో తలకాయ నొప్పి అవుతున్నది. పోన్రి గప్పట్ల కరోనా పురుగుకు షైనానే అడ్డాయి దునియా మొత్తం ఆగం ఆగమాయే. చాలా మంది జీవి కూడా వాయే. మళ్ళీ ఇప్పుడేమో కొత్త వైరస్ కూడా గదే షైనాలో తిరుగుతున్నదట. ఇక మరి దాంతో ఎంత కథ అవుతుందో ఏమో. అవుగాని ఈ వైరస్లు అన్నీ షైనాలనే పుట్టుకత్తున్నాయి. ఏందుల్లా షైనాకి ఎవరైనా శాపం పెట్టినరా ఏందని గుసగుస పెట్టుకుంటున్నారు చాలా మంది. ఏదేమైనా వాళ్ళ పాపం మనకు చుట్టుకోకపోతే గదే 10,000 పోన్రి.